అప్పుడు మేడమ్మ గుర్రం తిరిగి ఏమంట ఉన్నది కింది కంగి పిరిగడి ఉసుక చేత పట్టింది అన్నా అన్నలాలా నా తల్లి కడపల పుట్టినా నా తల్లి చనిపోయింది తండ్రి చనిపోయిన కాంచేలి సారెడు నీళ్లు పోసి సాదలేదు బుక్కెడు అన్నం పెట్టి సాదలేదు నన్ను ఊరవతల వారేసిండ్రు ఊరవతల వారైతే ఏ దేవుడు దాదిండో ఏ భగవంతుడు దాదిండో మరి పెరిగి పెద్దదాన్ని అయినాక మరి ఓదుగా ఎంటిగవ ఏల మీద పైడిగవ పంద మీద మీరు ఓడిపోతే ఈ గొల్ల మల్ల పోయిడికి నన్ను కుదబెట్టిండ్రు ఈ కుదబెట్టినంత మాత్రం లోపల నేను వెళ్ళిపోతుంటే మళ్ళా నాకు అడ్డం తిరిగిండ్రు నన్ను పోయేదాన్ని పోనిత్తలేరు అన్నలాల ఆడిపిడిగడు ఉసికే చేత పట్టి అన్నలాల ఆడిబిడ్డ సాపిడి తల్లి గారి లోపల ఒత్తులు గారి మత్తులు గారిని పిరిగడు ఉసికి అన్నగాళ్ళ మీద తల్లింది బరా 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 మంటమంది ఏడుగురు అన్నగాళ్ళ ఒత్తులు మత్తులైపోతూ ఉన్నారు ఆ అన్నగాళ్ళు ఒత్తులు మత్తులై పుట్టినాక భగవంతుని ఎంబడి ఏనాడు మేడలమ్మ వెళ్ళిపోతున్నది అప్పుడు భగవంతుడు మల్లయ్య గురు మీద దేవుడు దుంకే అదే భగవంతుడు మల్లయ్య భగవంతుడు మంగళ కత్తల మాల కింద ఉన్నాడు భగవంతుడు మంగళ కత్తల మాల కింద ఉండి ఏమంటా ఉన్నాడు ఆ మంగళ కత్తల మాల మీద కింద ఉన్న భగవంతుడు అడుగు దింపుతా మళ్ళీ 62 గానం ముడుగు దింపుతా మళ్ళీ 32 గానం మరి మా తండ్రి జాడ చెప్పిండు నేను పోయి పిల్లని తెచ్చుకున్నా మరి నేను పిల్లని తెచ్చుకుంటే మరి నేను పిల్లని తెచ్చుకోగా నా అత్త రాలే నా మామ రాలే నా తల్లి రాలే నా తండ్రి రాలే నా అక్క చెల్లందరూ రాలే మరి ఎవరు రాని నీ పిల్లని నేను తెచ్చుకున్నా అత్త తెచ్చిన పిల్ల కాదు కలిగి ఉండబోదు కులము తెచ్చిన పిల్ల కాదు కూడుండబోదు మామ తెచ్చిన పిల్ల కాదు మాట అంటే పడబోదు మరి నా ఇస్తా నేనే నా ఇస్తా నేనే తెచ్చుకున్నా మరి ఇలా పిల్లని తీసి కట్టుకొని ఇక్కడ పెట్టినా మరి రేపు నాకు రోగమే అత్తది నొప్పే అత్తది అత్తది ఆదుకుంటదా ఆదుకోదా అరగంట సేపు దీనితో నేను ఆడుకోని చూస్తాను ముత్తమంతా చేసం పెడతానని భగవంతుడు మల్లయ్య పెడుతున్నాడు అత్త తెచ్చిన పిల్ల కాదు కలిగి ఉండబోదు కులం తెచ్చిన పిల్ల కాదు కూడుండబోదు మామ తెచ్చిన పిల్ల కాదు మాట అంటే పడబోదు మరి ఎవలేని పిల్లల్ని నేను తెచ్చుకున్నా ఇది నన్ను ఆదుకుంటదా ఆదుకోదు దీని అధికారం చూస్తా దీని సత్తం చూస్తాను పిరిగిడ బండారు చేత పట్టిండు అరేడు బండారు ఏదోడు పట్టేనా అరే భగవంతుడు ఏదోడు మల్లయ్య అరే దొడు బండారు ఏదోడు ఉత్తరాది రాజులకి దక్షిణాది రాజులు హరిమంత్రామే రుడుదాప హరిమంత్రామే పడదాప తండ్రి శ్రీకార ఎడబోతి తల్లి పార్వతి ఎడబోతి చిన్నబా పూరా ఇదే కూడా చిన్నబా పూరా బ్రహ్మదేవుడా అకియల్ల వాయడబోతివా ఇక్కడ బండాలు తెచ్చుకొని నెత్తి మీద కొట్టుకుంటే భగవంతుడికి ఎవరితో ఉన్నది గుడి కాలు పుట్టాలు పుడుతుంది కాలు మండి పుడుతుంది పలరాజ మండి పుడుతుంది చేతులు మండి పుట్టింది నిలువెల్ల పుట్టాలు పుడుతుంది కదా భగవంతుడికి బండడిగలు పుడుతున్నాయి బండడి దోమలు పుడుతున్నాయి ఏనాడు భగవంతుడికి బండడిగలు పుడుతున్నాయి బండడి దోమలు పుడుతుంది గడగపు పుడుతుంది పడగపు పుడుతున్నది భగవంతుని గప్పు 4 రాజ్యాలు నవ్వకుండా పుడుతుపోయి మంగళ కత్తలం ఎడదమ్మ ఉన్నమే మాల వీధికి మగ మేడమ్మకు మాల్యం అందుతున్నది ఇంకప్పుడు మేడమ్మ కళ్ళ చూస్తూ ఉన్నదమ్మో మరి మాల వీధి మేడలమ్మ కళ్ళ చూసే వరకల్లా భగవంతుడు రాజు మల్లయ్య బండారు
తీసిండు ఒళ్ళు మీద కొట్టుకొని రడగప్పు పెడములు కుడుకాలు కుట్ట ఏమకాలు మంటతోటి ఎప్పుడైతే వస్తున్నాడో దేవుడు ఆయన గుర్తులేక పల్లెళ్ళ పిల్ల బాలగంగు మేడలమ్మ మల్లయ్య దేవుడు ఆయన గుర్తులేక దేవుని దగ్గర చేరవచ్చి గొల్లరాజా ఏమిటే గొల్లరాజా 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 గుర్రం మీద రంగా నా కాలే జరిగిందో ఏదే జరిగిందో నా సింగే జరిగిందో ఇక నా కొంగే జరిగిందో నువ్వైనా కానీ గొల్లరాజా తూర్పుకు పొగాడు పెడితే పనవడి తోలుకున్నావు పనవడి కాలు పెడితే తూర్పు తోలుకున్నవే గొల్లైనా ఇక ఈపటీగలు 20 లక్షలు తోపటీగలు 90 లక్షలు కడగపు పెడగా మురుగున్నది నీకు ఆయి లేరు బాయి లేరు చిన్నబోలు లేరు పెద్దబోలు లేరు చుట్టాలు లేరు బంధువులు లేరు పాలు లేరు మురుగులు లేరు ఎవ్వరు లేరు ఎక్కువ ఇంటి పిల్లలని వేసుకుంటే నీకు 7 రోగాలు కడనాయి గొల్లైన కొట్టే 3 రోజుల కింద తిన్నది ఇలా వాంతింగ్ వస్తుంది ఆ గొల్ల ఎట్లు చూడాకు కుడతారు ఏమంటావు ముసలాయన లేస్తుంది నోరు తలకాయన లేస్తుంది అగో ఎవరాయన ఎవరు ఈ సిట్టికి అగో ఏమోకన్నా అగో నేను అవు తల్లగుండా ముసలావా నువ్వు ఇప్పుడే గింతలు అవుతున్నావు ముసలాయన చూసి ఎవరాను ఎవరు నేను ఏర్పాటు కంటే ఎవరు ఏంటి నేనే అంటున్నావు రోగం పాడువాడా చూసినావా ఎక్కువ కులం మాది బల్య కులం నన్ను లాగా నువ్వు మాట్లాడక ముసలావా కనుకని చేతనే పెట్టవు నువ్వు నాతో ఒళ్ళు పెట్టుకుంటావేంది నేను రాగా పావు కిలో బెల్లం తీసుకొచ్చి ఆ చేతిలో పెడతాను నీ పేరే పేరు ఉండే రామవా ఆ రామవ చేతిలో పెడతాను పావు కిలో బెల్లం తీసుకొచ్చి నువ్వు గిట్లా మాట్లాడనుకో నా బల్లం అన్న పెట్ట ఏదో కొడుకు అలానే చేయమంటే బగారు తిన్నారు బాగా బజార్లో ఏంది అడుగో ఏంటిది అటు దూరం డోంట్ టచింగ్ అక్కడనే దూరం ఉండాలి దూరం డోంట్ టచింగ్ నీ గోకుడు పాడువాడా చూడు రాగు మొగానికి కాకపోతే నీ గోకుడు పాడువాడాగు ఏ పిల్లగా నువ్వేంది గోకుడు గోకుడు అగో ఆయన ఓదానికి ఒకటి వేసుకుండు ఆ కాలు దిగారు కాలు తీస్తావా తీయవా తీ అగో బుజ్జి కొడుకుడు బజ్జిదా అక్కడ అవతలుండు అవతలే ఉండాలి డోంట్ టచింగ్ లోపలికి నాటు కమ్మింగ్ కలిసి అంత వాసన వచ్చి పడుతుంది వామిటింగ్ నీకు మానవ అనిపిస్తున్నా గుర్రం ఎక్కినాడు గుర్రం అబ్బోయ్ ముసలి తీట గుర్రం ఎగినట్టుండు ఎన్ని గుర్రాలు ఎక్కినావు అయ్యా ఏ కొడుకుంటు బజ్జి ఏంటి ఇషి పప్పి పాడవాడ చూసినా ముసలా ఉమ్మి అంటుండు ఉమ్మనట అంటే మీ ముసలా ఇయ్యలేడు అలా ఇంగ్లీష్
కోడిగుడ్డు బయలుదేరలేదు ఇక నీ పని అయిపోయింది చూసిన ఎక్కువ పిల్లలు చేసుకుంటే ఎట్లా రోగాలు అయితే మరి కావా మా అన్నగారు తెలుసో తెలియక ఆటలు ఆడితే ఇంకో మాయలు చేసి మత్తులు తల్లి డోంట్ టచింగ్ దూరం వచ్చి ఇదంతా మళ్ళా దూరం డోంట్ టచింగ్ ఉండాలి నేను మంచిదాన్ని కాదా రామక్క నడువు నడువ నడవవే రామక్క నడిసి ముందు కురకవే రామయ్య మొదలైతుంది ఆట హలో ఏంది పోలో నీకు పింఛింది అని రాంది కథ మీద రంది ఉందా నీకు అన్ని మొగ మీద రంది ఉందా పింఛింది నాకు ఎంత అర్థం పింఛింది ఈ పింఛన్ వచ్చినప్పటి నుంచి నూనె ముంత కాదు ఇక నువ్వు పింఛన్ వస్తుంది నువ్వే ఆగుతలేవు ఇక ఈ పింఛన్ ఏమంటే వచ్చిందో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు అనుకో ఇక చిన్న కోడలు ఎటుంటే పెద్ద కోడలు అటుంటది పోత నా ఇంటికి రా నా ఇంటికి రా నా ఇంటికి రా అంటే నా ఇంటికి రా ఇక కూర్చుంటుండే అంటే పింఛన్ ఎవరికి ఇస్తుందా అని అబద్ధం ఉన్నదా ఏమంట పింఛన్ అయితే ఉండనా కష్టపుల్లో ఉండే ఇక పింఛన్ ఏమంటే వచ్చినా నూనె ముత్తకాయలు అవుతుంది ఏం లేదు నీకు ఫుడ్ లేదు బెడ్ లేదు గెట్ అవుట్ ఫుడ్ లేకుంటే బెడ్ లేదు ఫుడ్ లేదు డోంట్ టచింగ్ నువ్వు మొగం అయితే నువ్వు మొగం ఎక్కడ ఉన్నావు ఇప్పుడు రోగం ఉన్నాక మొగడేనా రోగం వస్తే మొగడు కాకుండా డోంట్ టచింగ్ దగ్గరికి అది రోగం వస్తే మొగడు కాకుండా పోతాడా నీకు ఇష్టం మొగడేనా పెళ్ళానికి మొగడు అవుతాడు అత్తిట్ల నీ అసలు రోజులు మాట్లాడి అత్తిత్త అని మాట్లాడి అత్తిని వచ్చుకురాడు అత్తితే చేసుకున్న మొగడికి రోగం వస్తే చేసుకున్న పెళ్ళారు అయ్యా నీకు రోగం వచ్చిందా నొప్పి వచ్చిందా పోతవా ఎన్ని ఎకరాల భూమించింది అమ్ముతా ఇల్లు జాగలన్నీ పోయినా పర్వాలేదు ఏనాడు నల్ల ముసలి నల్లకేడి తెల్లని గుండు లేకుండా అమ్మే మొగడిని మంచిగా చేసుకుంటూ మా అబ్బాయి మెచ్చి ఇచ్చి నీకు ఇచ్చి లగ్గం చేసిరా మా అన్నములు మోసం చేసి మా అబ్బాయిని మోసం చేసి రాజ్యాన్ని మోసం చేసి లగ్గం చేసుకున్నావు ముసలాయను మాలని మాట్లాడతావా మాట్లాడుతున్నావు తీసుకొని మొగడాట మోసం చేసి చేసుకున్న లగ్గమేనా నా అందం ఎంత నా సందం ఎంత నేను పడేది కాదు నేను ప్రభాస్ కు పడేదా అని కదా అందుకని ఇక్కడ 10 రూపాయలు చేసుకుంటే మొక్క మీద కాదు నా సౌకు చూడ నా సౌకు గుల పెడతారు యొక్క సత్యం వృత్తని యొక్క భక్తి ఉత్తముడంట మూడంట కాదని కడగు జరుగుతామా చెంబడు కాకపోతే బిందెలు ఎత్తా డోంట్ నచ్చింది వాసన వచ్చి పాడైపోయి ముసలామను మాట్లాడమన్నా
మొగోడు మొగడంటే ముసలి మూరుగుతుంది ఈ మొగోడు నన్ను మోసం చేసి ఎదుగుతున్నా నేను చిరంజీవి కోరాల్సి అనుకో పడేదాన్ని గీ ముసలోడు ముసలాను మాట్లాడకు మరి నాకు నువ్వు భలే ఉన్నావు నీకు గిట్లోడు ముసలోడు ఇచ్చి అక్కడ చేస్తా నువ్వు చేసుకుందువా నేను మంచిదాన్ని కాబట్టి నా పాపం కలిగింది నా ఎక్కువ కులం కాబట్టి కోస కలిగింది రోగం పుట్టింది ఏ కొల్ల రాజా ఈ ముసలితో వీళ్ళందరితో మాటలు పడిపించుడు కాదు నీకు గంటలు కాకపోతే చెంబడి తెస్తా చెంబడి కాకపోతే బిందెలు ఎత్తా ఎంచాడు బిందెలు ఎంచాడు బిందెలు తీసుకొచ్చింది ఎదుగా ఎత్తే నీవు దోషిట్లో పట్టే తాగినే అనుకో ఏడంత్రాల మీదికేరు వస్తే తాను చేయక ఎన్ని రోజులు అవుతుందో తాను చేసిన అనుకో అన్నగల్ల దగ్గరకు పోయి అన్నగల్ల తొడ మీద కూర్చొని చొప్పలను నేర్చి తినపోతే నా పేరు పల్లెళ్ళ పిల్ల బాల గంగ పెడమ్మని కాదు పోతున్నా రామో రామయ్య పోతున్నా రామో రామయ్య తొంగి తొంగి అంగంగి ఎందుకు చూస్తుండో సాకానికి ఏం కనబడుతున్నాయి అంగంగి పిల్లుకుని వాళ్ళ చూస్తుంది సక్కన ఒక మేడమ్మ ఓడమ్మడి మామ ఓడమ్మడి సక్కన ఒక మేడమ్మ ఓడమ్మడి తయారు అయింది అండి చుట్టబట్ట బంగారు బింద పట్టుకొని కలిగి చెంగొల్ని బాయి కట్టుకొని నేను తీసుకొస్తానని నీళ్లు తక్కువ ఉన్నాయో తీసుకొచ్చి నీ మీద వస్తాను ఉరుకులాడుతున్నావు ఎందుకే ఇంత ఉరుకులాట ఎందుకే ఇంత ఉడుకు రక్తం ఎందుకే రామా ఆవు చల్ల ఎన్ని రోజులు అంకారం ఎన్ని రోజులు బర్రె చల్ల ఎన్ని రోజులు భాగ్యం ఎన్ని రోజులు నీ ఉడుకు రక్తం ఎన్ని రోజులే 30 ఏళ్ళ దాకా 30 ఏళ్ళు దాకా కుదురుతుంది బామా మేడలమ్మ ఉరుకుతానంటున్నావు తెస్తానంటున్నావు నీళ్లు తీసుకొస్తానని పోతున్నావు బామా నువ్వు ఎన్ని రోజులు ఎన్ని రాజ్యాలన్నవో నన్ను ఆలు చేసేదాకా చుక్క పొట్టు నీకు ఎల్లు దొరకనియ్యా పట్టు బంగారం చేసి అన్నము అమృతం చేసి గంజు తేన చేయకపోతే నా పేరు మల్లయ్యని కాదు ఎంత దూరం పోతా ఊరికి ఎంత సేపు ఊరుకు ఏనాడు పోయేంత దూరం పోయినా గాని ఎన్ని రోజులు వేళ నీకు చుక్క పొట్టు నీళ్లు దొరకనియ్యా ఉరికినంత సేపు ఊరికి నన్ను అది చేతుదాకా నీకు నీళ్ళ పొట్టు దొరకనియ్యమ్మా ఆ బలియల్ల పిల్ల ఏనాడు గడగడ గడగడ గాథ పెట్టుకుంటూ పోతే నేను వేసి పెట్టి ఊకుంటే బలియల్ల పిల్ల పోతుంది నీళ్ళే తెత్తు అన్నాడు ఆ భగవంతుడు పండుకున్న చెత్త మురికి చెత్త వేసం విడిచి భగవంతుడు మల్లయ్య ఆ ఏనాడు ఒక సిరక వేసం కట్టుకొని అరే గిల్లకిల్లా గీకాలు కొట్టే అరే భగవంతుడే మల్లయ్య
బాయి లోపల చూసేవరకల్లా బాయి లోపల ఉతకాలు కిందికైనా ఉసుక తెప్పల మరి మీదికి ఏరినాయి చూసేవరకల్లా బంగారు బాయి లోపల బాయి కాడ బంగారు మానవదారి అవతారం మీద భగవంతుడు రాజు మల్లయ్య మెరుస్తున్నాడు దేవరాజు మల్లయ్య నేను అప్పుడే అన్నా చేస్తారు